पे करम कर परवरदिगार, हम हैं गुनहगार ऐ गफ्फार। पे करम कर परवरदिगार, हम हैं गुनहगार ऐ गफ्फार। बंदे हैं तेरे यहीं बार बार, बंदे हैं तेरे यहीं बार बार। अर्ज़ ये करते हैं तुझसे पुकार, अर्ज़ ये करते हैं तुझसे पुकार। पे करम कर परवरदिगार, हम हैं गुनहगार ऐ गफ्फार। दस्ते उठा कर करे हम दुआ, दस्ते उठा कर करे हम दुआ। सरे अदब से झुकाए खुदा, सरे अदब से झुकाए खुदा। लुत्फ़ करम कर परवरदिगार, हम हैं गुनहगार ऐ गफ्फार ऐ गफ्फार ऐ गफ्फार ऐ गफ्फार। अल्लाह तकबीर, अल्लाहु अकबर। अल्लाह तकबीर। रौडी टाइगर तेलुगु सांघिक नाटकं स्टार्ट। रौडी टाइगर కుర్రబుడే कपाली హలో సుధీర్ గారు రెడీ? జై శ్రీ ముస్లిం యూత్ కళా నాట్య మండలికి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతము భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. జై శ్రీ కళామ తల్లికి. ఆంగికం భువనం యస్య వాచకం సర్వవాన్మయం ఆహార్యం చంద్రతారాదితో వందే సాత్వికం శివం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్వాగతం సుస్వాగతం, స్వాగతమమ్మ కళామ తల్లి, స్వాగతమమ్మ నవరసవల్లి, స్వాగతం సుస్వాగతం. నిండుగా నీ శోభలలో శాంతి పండుగ. నీ దీవనలే మాకు నిండుగా నీ శోభలలో శాంతి పండుగ. అడుగు జాడలంబైక మధ్యమున, అడుగు జాడలంబైక మధ్యమున గణేశతమమ్మ కళామ తల్లి, స్వాగతం సుస్వాగతం.
నిరతములే మాకు రక్షగా నిరతము నిన్నే మదిలో నిలుపుచు నిరతము నిన్నే మదిలో నిలుపుచు స్మరించెదము చల్లని తల్లి స్వాగతం సుస్వాగతం వరమాధుర్య విమోహన వాణి వీణా స్వరరాగినివై వరమాధుర్య విమోహన గుణివై నవరసరంజన నాట్య భంగిమ నవరసరంజన నాట్య భంగిమ స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ కళ్ళామ తల్లి స్వాగతమమ్మ స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం 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 జై శ్రీ ముస్లిం యూత్ కళా నాట్య మండలికి జై శ్రీ దుర్గపాల గ్రామ వాస్తవులకి శ్రీ ముస్లిం యూత్ కళా నాట్య మండలి వారు సగర్వంగా సమర్పిస్తున్న ప్రథమ పుష్పాంజలి రౌడీ 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 టైగర్ బాయ్ దయచేసి అందరు దిగాలి దిగాలి ఎవరుండొద్దు స్టేజ్ మీద మొత్తం దిగాలి హలో మీరు చూస్తున్న వ్యక్తి హలో ఈ గడ్డ ప్రజలు కాపాడటానికి ఈ గడ్డ ప్రజల కోసం తన దేవదాస్తిని కాజేసుకొని పేద ప్రజల్ని ఆదుకోవడానికి అవతరించిన మంచి మానవత్వం ఉన్న మంచి మనిషే ఈ రాజశేఖర్. ఇతని కుటుంబం ఇతని ఆస్తి ఎందుకు పోగొట్టుకుంటున్నాడు అనే విషయం మీద మీరు చూడండి, ఏం జరగబోతుందో మీకే తెలుస్తుంది.
సింహరాజు సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా జన్మభూమికి వంగి తెచ్చినవయ్యా చీరనే కట్టుకున్నా కట్టుకున్నులో కట్టుకున్నా టిక్కీ బొట్టే వెట్టుకున్నా వెట్టుకున్నులో వెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నులో చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నులో దిద్దుకున్నా పెళ్లి కూతురు ముస్తాబురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని చెరువు కట్ట పొంటిచే మంతివానం బంతివానం చే మంతివానం చే మంతులు దెంపి దండ అల్లుకున్నా అల్లుకున్నులో అల్లుకున్నా మా ఊరు భాగం జూన మల్లెవానం మల్లెవానములో మల్లెవానం మా మల్లెలు దెంపి బొల్లో నింపుకున్నా నింపుకున్నులో నింపుకున్నా నువ్వు నన్నేలుకున్నావు రో దండ మెల్లో నయ్యేస్తాను రో నేను నీ ఏలు పట్టుకొని మల్లె జల్లో నయ్యేదాను రో మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లోన పెరిగిన దాన్ని నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప ఓ అద్భుత సౌందర్య లావణ్య ఓ అద్భుత సౌందర్య లావణ్యమ్మ దీని నుండి భూమికి దిగి వచ్చిన అప్సరసలా ఉన్నావు మన్మధుడిని సైత్యం మతి పోగొట్టే నీ కంఠ మాధుర్యం నన్ను నీ వైపు లాక్కొచ్చింది ఎవరే నువ్వు నేను ఎవరైతే నీకెందుకు వారే వా కోపంలో కూడా నీ అందం కోటి కాంతులతో వెదజల్లుతుంది అపురూపమైన ముగ్ధ మనోహరం చూసి ఏ మొగాడుదైనా పువ్వులపై వాళ్ళ తుమ్మెదల పరిగెత్తుకుంటూ రావాల్సింది. మిస్టర్ మాటలు మర్యాదగా మాట్లాడండి.
చూడు మిస్, నా పేరు బ్లేడ్ బాబ్జీ. బ్లేడ్ బాబ్జీ అని పిలుస్తారు. మీలాంటి ముద్దు గమ్మలు ముద్దుగా బాబ్జీ బావా అంటారు. లుక్ మిస్టర్ బాబ్జీ, నీలాంటి రోడ్ సైడ్ రోమియోలకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నేను తలుచుకుంటే ఆన్ ది స్పాట్ ఇప్పుడే ఇక్కడే నిన్ను జైల్లో పెట్టిస్తాను. మైండ్ ఇట్. చూడు బేబీ, నీలాంటి పొగరు ఒగరు గల ఆడవాళ్ళను ఎందరో నా బెడ్రూమ్ లో మంచం ఎక్కించి సుఖాన్ని ఎందుకున్నావండి. ఆఫ్టర్ నువ్వెంత లేని పిల్లవి నలిపి పారేస్తా. ఏయ్ బాబ్జీ, నువ్వు నలిపితే నలిగిపోవడానికి, పిసికితే పిసికించుకోవడానికి నేను అందరిలాంటి లేడి పిల్లని కాదు. పులి, ఆడ పులిని. నీలాంటి పొగరు ఒగరు గల ఆడవాళ్ళను నేను ఇంతవరకు అనుభవించలేదు. ఈరోజు నిన్ను అనుభవించకపోతే ఈ స్టేట్ ని గడగడలాడించే ది గ్రేట్ రాజరాజు తమ్ముడి బ్లేడ్ బాజీనే కాదు. ఆగండి ఆగండి. ఏంటి మీరు మాచరాజు గారి తమ్ముడి గారా? ఓ పేరు వినగానే భయం మొదలైందా? భయమా? నాకా? ఏంటా ఈ ధైర్యం? ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఈ సిటీలో కానీ మా అన్న మార్చిరాజు పేరు వింటే చలి చలి జ్వరం వస్తుంది. నువ్వేంటే నా ముందు గర్వంగా ఇలా నువ్వు చెప్తున్నావు? ఎవరు నీ పేరేంటి? మీలాంటి దుర్మార్గుల గుండెల్లో నిద్రపోయే బెబ్బులి రాజశేఖర్ గారేరా నా ధైర్యం. మీలాంటి వాళ్ళు చేసే అవినీతి పనులకు అడ్డు నిలిచిన మంచి మనిషేరా నా గర్వం. నేనెవరో ఏంటో చెప్తాను విను. నీ పాలిట మృత్యువుని. మై నేమ్ ఇస్ మాధవి. అబ్బబ్బబ్బబ్బా, ఏం డైలాగ్లే! ఈ డైలాగులు విని భయపడి వెళ్తా నన్ను కళలో కనుక మిస్ మాధవి. ఏంటి ధైర్యం? రాజశేఖర్ గాడా? మిస్టర్ బాబ్జీ, పొదుపు మాట అదుపులో పెట్టుకోకపోతే భూగర్భంలో కలిసిపోతావు. జాగ్రత్త. ఎంత పొగరే నీకు? నీ బాబునే అంత మాట అంటావా? నేను కనీసంగా చేస్తే నిన్ను రాజశేఖర్ గారిని ముక్కలు ముక్కలుగా నరికి ఆ పొలంలో ఎరువులుగా వాడతారు మనుషులు. లుక్ మిస్టర్ బాబ్జీ, నీ దగ్గర ఉన్న డబ్బు దర్పం చూసి నీ దగ్గర పని చేస్తారు నీ మనుషులు. కానీ నువ్వు రక్తపు డేరులతో కట్టించుకున్న నిర్మాణాన్ని క్రూకట వేలతో పెగలించగలడురా నా రాజశేఖర్. వాడేమన్నా నీ మొగుడా లేక నీ ప్రియుడా? వాడి గురించి నా ముందు లెక్చర్లు ఇస్తున్నావు? అవునరా, నా మొగుడే, నా కాబోయే మొగుడే. ఇప్పుడు తెలిసింది కదా, నన్ను వెళ్ళనివ్వు. చూడు మాధవి, మా గర్భ శత్రువు అయిన రాజశేఖర్ గారికి కాబోయే భార్య ఈరోజు నిన్ను అనకపోతే మగ సరిగా బలి కావాల్సిందే. మర్యాదగా నీ సొల్లు మాని నా కోరిక తీర్చు, లేదంటే నీ జీవితం ఓం పుకారవుతుంది. వదులు. వద్దులరా దుర్మార్గుడా. ఒక ఆడదాన్ని బలాత్కారం చేయడం మగదనం కాదురా. లుక్ మిస్టర్ బాబ్జీ, ఒక మాట చెప్తాను, బాగా గుర్తుంచుకో. చే ఆడదైనా తన మనసుని తనని అర్పించేది ఒక్కరికే. అది తాళి కట్టిన భర్తకి మాత్రమే. అది గుర్తుంచుకో. అమ్మ జీవితం ఈ డైలాగులు విని విని పిచ్చెక్కిపోతుంది. ఈ డైలాగులు నా ఒంటిపై చేసిన నిన్ను వినవించకపోతే నా మొగతనానికి విలువేముంది? ఎక్కడికి పోతారు?
సెన్సర్ లాగా అడ్డుపడుతున్నావు. నీలాంటి కామందుల్ని దుర్మాల దౌర్జన్యాన్ని ఆటకటానికి వచ్చిన పోలేని రాజశేఖర్, ఈ సీమకి నువ్వు ఒక్కడే గొప్పవాడి కాదు, మేము కూడా నీకంటే అన్నింట్లో గొప్పవాళ్ళమే. మాతో పెట్టుకోవాలని చూస్తే నిన్ను ఈ క్షణమే అంతం చేసి ఈ కాలగర్భంలో కల్పిస్తా. నువ్వు భయపడితే భయపడటానికి పిల్లిని కాదు, పులిని, వెప్పుల్ని నీ గుండెలు చీల్చి రక్తం తాగక ముందే పారిపోయి నీ ప్రాణం రక్షించుకో. ఏ రాజశేఖర్, ఒక ఆడపిల్ల ముందు హీరోల పోతులు కొట్టకుండా మర్యాదగా అమ్మాయికి వదిలిపెట్టి వెళ్ళిపో. కాదని బాధ్యత పెట్టుకుంటే కాలగర్భంలో కల్పిస్తా. ఆ కాలగర్భాన్ని చేల్చుకుంటూ వచ్చిన అగ్ని పర్వతరా నేను. అగ్ని పర్వతాన్ని చల్లార్చే సునామీరా ఆ సునామీని బంధించే జటాటుతుంటా నేను. ఆ జటాతుల్ని భస్మ చేసే భస్మ రాసుండిరా మీరు. చేసిన విష్ణుమూర్తి లాంటి వాడినా నేను. నీ తల్లి చల్లి కూడా ఒక ఆడోళ్ళే, కానీ అలాంటి ఆడోళ్ళని అత్యాచారం మగతనం కాదురా. ఏ రాజశేఖర్, నిన్ను ఈ క్షణమంతం చేసి ఈ బొబ్బుల సీమపై చరిత్ర సృష్టిస్తాడు ఈ బాబు. రే రే రే, చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలా మేమే, చరిత్రగా రావాలన్నా మేమేరా. ఈ గడ్డ మీద పుట్టి బ్రిటిష్ సైన్యాన్ని తరిమి కొట్టిన బొబ్బుల వంశం వారసుడా మేము. నీ గుండె చీల్చి రక్తం తాగక ముందే పారిపోయి ప్రాణం రక్షించుకో. రాజశేఖర్, ఈ రోజు దీని జీవితాన్ని నువ్వు కాపాడవచ్చు. ఏదో ఒక రోజు దీని జీవితాన్ని కుక్కలు చింపిన ఇస్తరాకు చెయ్యకపోతే నార్చిరాజు తమ్ముళ్ళే కాదురా. బాబ్జీ, ఇప్పుడు చదువుతున్నాయను ఈ గడ్డలోనే ఈ అమ్మాయి బాబు కన్నెత్తి చూసిన నీ రెండు ప్రపంచాన్ని చూడటానికి ఈ రెండు కళ్ళు పీకేస్తా. చూస్తా. అరే పో, చూస్తా. పోరా పో. హలో మేడం, ఏ కోపంతో ఉన్నారు? ఏంది ఆలోచిస్తున్నారు? ఇవారు ఓకే, మీరు అదొక కాంపి ఎక్కిన ఈ సుందర్ని నా కౌగిట్లో బంధించి ఊపిరాని ముద్దులతో ముంచెత్తుదే వస్తుంది రాసుందరి. హలో మిస్టర్, ఎవరండి మీరు? తెలియని ఆడవాళ్ళతో పరాచకాలు ఆడుతున్నారు. హలో 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 హలో, విరహ వేదనతో వేళ్ళెక్కిన స్టేజీలో మొత్తం జనం మొత్తం మేము నాటకం ఆడలేము. దయచేసి స్టేజీ మొత్తం దిగాలి. ఆ కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరో రావాలి. మీరు స్టేజీ దిగితే నాటకం ఆడిస్తా. దిగాలి. నీ కోపానికి కారణం నేను ఆలస్యం వచ్చానేనా? కాదా మరి? చూడు మాధవి, సారీ మాధవి, వచ్చే దారిలో ఒక తల్లి కొడుకుల సమస్యలు పరిష్కరించడంలో కొంచెం ఆలస్యమైంది, కొంచెం లేట్ అయింది, అంతలోనే. అంతేలేండి, మీకు ఈ ఊర్లో వాళ్ళ సుఖశాంతులు వాళ్ళ మంచి చెడులు పట్టించుకోవడానికి టైం ఉంటుంది, సమస్యలు తీర్చడానికి టైం ఉంటుంది. కానీ తమరిని కోరుకున్న నా అచ్చట ముచ్చట తీర్చేందుకు మాత్రం సమయం దొరకదు కాదు. చూడు మాధవి, తరతరాలుండి మా కుటుంబీకులు ఈ ఊళ్ళోనే కాదు ఈ చుట్టుపక్కల గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి మా కుటుంబం బాగా అండగా ఉంది. కానీ అలాంటి మా బొబ్బులి వంశ కుటుంబాన్ని
కింద పరచమంటావా? అయ్యో ఈ రోజు నా స్వార్థం కోసం మా బొబ్బులు ఉన్న వంశం గౌరవాన్ని నేను మంట కలపలేను కదా. అయ్యో అంత మాట అనకండి. నేను మాత్రం మీ వంశ గౌరవాన్ని మంటగా కలిపే పని ఎలా చేయమంటాను? అసలు నేను మిమ్మల్ని ఎందుకు ప్రేమించానో తెలుసా? మీరు ఈ జనానికి చేస్తున్న మంచి మానత్వాన్ని చూసి నా మనసు మీకు అర్పించానే కానీ మిమ్మల్ని ఇలా దూరం చేసుకోవడానికి కాదండి. చూడు మాధవి, ఈ బొబ్బులగడ్డ ప్రజల కోసం బతుకుతున్న మనిషిని ఈ గడ్డ కొంత స్వార్థపడు తమ స్వార్థ కోసం ప్రజల్ని తమ కాలకి వేసి బానిసుగా మారుస్తున్నారు. అన్ని కుటుంబాల్లో ప్రతి సమస్య నేనే ఉండాల్సి వస్తుంది. చూడండి, మీలాంటి మంచితనం మానవత్వం మూకిభవించిన వ్యక్తికి కొంతకాలం భార్యగా గడిపిన నా జీవితానికి అర్థం ఉంటుంది. ఏమంటారు? వందనగా నీ అందాన్ని సంస్కారం ఉన్నారు నా జీవితంలో వస్తానంటే ఏ మరోడైనా కాదగలి వెళ్తాడా? కమాన్ మాధవి కమాన్. చూడండి, నేను నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతురాలిని. కాదు మాధవి, నువ్వు నా ఆశయాలు నా ఆలోచనలు గౌరవించడం నే అదృష్టవంతుని. ఈరోజే మా బబ్బులి వంశంలో మన నరసింహ ఆలయంలో మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నేను గౌరవిస్తున్నా. ఓం యక్లామేశ్వరశేషవర్ణం చంద్రమంజవర్ణం జ్ఞాన సర్వజ్ఞోపేశం ఓం గంధాయ నమః ఓం చితాయ నమః ఓం సిద్ధాయ నమః ఓం వజ్రధూమణే నమః ఓం శ్రీధరణే నమః ఓం భజేంద్రియులు మంగళసూత్రం మాంగళ్యధారణ. కూర్చో అయ్యా రాజశేఖర్ గారు, అటు చూడండి. ఎటు ఇటు చూడమంటావా? అక్కడికా? అటపా మీరు ఎదురు ఏళ్ళు పట్టుకోండి. పద. రాజశేఖర్ గారు, అటు చూడండి. అరుంధతి నక్షత్రం కనపడదు, చూడండి. కనిపించిందా? మరి నా సంభావన ఇస్తే తదుపరి కార్యక్రమం చేస్తా. మరి నా సంభావన మరి సంభావన ఇస్తేనే కదా. లేదు పురేతుడికి మీకు శుభం జరగదు. పెటాకులు అయింది మీ పెళ్లి, కాస్త పెటాకులు అయింది. ఇవ్వాలి. సంభావన ఇవ్వకపోతే మరి కట్నం కూడా లేకుండా చేయించింది కూడా నేనే. అది చెప్పవా? ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఏ మాత్రం సబబు కాదు నీకు. ఇది సబబు కాదు.
సమయం మించిపోతుంది. తదుపరి కార్యక్రమం చేద్దాం. నీకే మాకెందుకు, ఇది ఉత్తపుగ్గి గాలివానేగా. కామాతురాణం న భయం న లజ్జ. దిగాలి, మీరందరూ దిగాలి. ఇక్కడ నాకు ఇక్కడ అడ్డం. అబ్బాయి మీరు అక్కడ ఉంటే మరి నాలుగు ఆపేస్తా మీరు దిగకపోతే మాత్రం. లైట్స్ ఆపోయా, లైట్స్ ఆపు, లైట్స్ ఆపు. పడో తుమే. హలో మళ్ళీ ఉందనుకుంటా. విని ఎరిగిన రీతిలో ఇప్పుడు మీరు చూడబోతున్న వ్యక్తి ఈ గడ్డ మీద నరరూప రాక్షసుడు, పేద ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి జలగలాంటి వాడు. అలాంటి వ్యక్తి అడుగు పెడుతున్నాడు. ఏం జరగబోతుందో మీరే చూడండి. ఈ బొబ్బిలి గడ్డపై నన్ను ఎదిరించిన ఏ ఆఫీసరు గడ్డ కట్టకూడదు. నన్ను పట్టుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి, నన్ను బంధించగల ధైర్యం ఏ ఆఫీసర్కు లేదు. ఒకవేళ కాదు కూడదు అని నా ఎదురుగా వస్తే ఇలా నా కాళ్ళ కింద వదులుకోవాల్సిందే. అన్నయ్య అన్నయ్య, ఈ గడ్డపై నా తీరని అవమానం జరిగిందన్నయ్య. తమ్ముడు, ఈ మాచిరాజు తమ్ముడిని అవమానించడమా? ఎవడు ఎవడు వాడు? అంతటి సాహసం చేసిన వాడు ఎవడు? వాడికి ఈ బొబ్బిలి గడ్డపై నూకలు చల్లినట్లే. ఒక ఆడపిల్ల ముందు నన్ను కొట్టి అవమానించి పంపించాడు అన్నయ్య. తమ్ముడు, ఆ రాజశేఖర్ గారు మమ్మల్ని ప్రతి విషయంలో అడ్డు తగ్గుతున్నాడు. తరతరాలుగా మా కుటుంబంపై వాళ్ళ కుటుంబం విజయం సాధిస్తూనే ఉంది. కానీ ఈసారి ఆ రాజశేఖర్ గాడికి అంతం చేసి మనమే గెలవాలా. ఇంతకీ ఏం జరిగింది చెప్పు. ఒక అందాల నెరజానపై చెయ్యేశాను అన్నయ్య. అందుకు వాడు నువ్వు కొట్టి పంపించాడు. తమ్ముడు, ఆ రాజశేఖర్ గారు నీ మీద చేసి చాలా పెద్ద తప్పు చేశాడు. ఏ ఆడదాని కోసం నీ మీద చేశాడు, అదే ఆడదాన్ని ఆ రాజశేఖర్ గారు ముందర ముక్కల్మలు జీవితం సర్వనాశనం చేసి ఈ గడ్డపై మన మగతనం పౌరుషం నిరూపించాలరా. నిజానికి ఆ అందాల నరజాన్ని అనుభవించకపోతే వాడు మొగాలే కాదన్నయ్య. ఈ ఒప్పిలి గడ్డపై లాంటి వాళ్ళం మనలాంటి కిరాతకులతో పెట్టుకుంటే ఆ రాజశేఖర్ గారికి ఏం జరుగుతుందో తెలియాలి. అన్నయ్య తెలియజేసేది, ఆగల కార్యాన్ని గంధర్వులు తీర్చినట్టు మనకు అవకాశం వస్తుంది. అప్పుడు ఆ రాజశేఖర్ గారికి
ముక్కలు ముక్కలుగా నరికి ఈ బొబ్బిలి గడ్డపై వాడి రక్తాన్ని కల్లాపి జల్లుతాంద్రా. దోషందయ్యా నీ తెలివితోటలో మోగం నీకు నా జోహార్లన్నయ్యా. అప్పుడు నువ్వు లోపలికి వెళ్ళు, జరగాల్సిన విషయం గురించి నేను ఆలోచిస్తా. రాజశేఖర్ నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడా ఈ మహారాజు? ఆనాడు అడవిలో మందెం ప్రజలను, దేశంలోని భారతీయులను బానిసలుగా చేసి వాళ్ళ జీవితాలతో చదరంగంలోని వైకుంఠపాలెన్ని చూపించిన బ్రిటిష్ రాజు అయిన షేక్ అబ్దుల్లా వారసుడు రాయి మాజీరాజు. సార్ బిగబగి జీరగట్టి వస్తవా వస్తవా మక్కువైన మల్లె చెండు ఇస్తవా ఇస్తవా కట్టులో పట్టు ఉంది కసి కసి కసిగుంది దీంత సదయ్య దాని ఊపు చూసి నేను కాపు కాసి కొత్త కాపు కోసి కొంగు చాటునున్న పొంగులన్నీ చూస్తే దాని తడుకు బెడుకు తొణికిన పుడి రగడ్డి వస్తవా వస్తవా మక్కువైన మల్లె చెండు ఇస్తవా ఇస్తవా కడవతో కదిలొస్తుంటే కళాయిల శకుంతలై మెరిసింది చిలిపిగా వెనకొస్తుంటే జడాదడ చతిస్వరం పలికింది అగ్గేసిపోయే ఆరాటంలో మొగ్గేసిపోయే మోమాటంలో పగలో మయారము అదిరిందిలే లయలో లడాయిలో తెలిసిందిలే సయ్యారే 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 పిక్కపైకి చీర గట్టి వస్తవా వస్తవా మక్కువైన మల్లె చెట్టు ఇస్తవా ఇస్తవా పలుపుతో వల వేస్తుంటే అదిక్కడో చలాకిగా తగిలింది పొలములో నాటేస్తుంటే మనస్సులో ధనస్సులా విరిగింది సంపంగి పూల సాయంత్రంలో చింపంగి రేపు సీమంతంలో ఓయ్ పగలు పరాకులు పర్వానికే
మధురం మనోహరం మన పేరులే బిగబగి జీరగడ్డి వస్తావా వస్తావా కట్టులో పట్టు ఉంది గసి 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 ఉంది సదియ దాని ఊపు చూసి నేను కాపు కాసి కొత్త కాపు కోసి కొంగు చాటునున్న పొంగులన్నీ చూస్తే దాని తడుకు బెడుకు తొణికినప్పుడు హలో హలో నమస్తే మాచిరాజు. రామాయణంలోనే లంకలో రావణాసు ఎదురే లేదు. ఈ బొబ్బులి గడ్డపై మార్చురాజు గారికి తిరిగే లేదు. ఏం కలెక్టర్ ఎస్పీ ఇద్దరు కట్టుకొని వచ్చారంటే ఏదో ముఖ్యమైన విషయం ఉండే ఉంటది. అవును మాచిరాజు గారు, ముఖ్యమైన విషయం కాబట్టి మీకు తెలియపరుద్దామని వచ్చాం. అవునండి మార్చురాజు గారు, ఈ గడ్డపై మీ ఆధిపత్యం కొనసాగాలంటే కలెక్టర్ గారు చెప్పినట్టు వినండి. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడుతున్నావా? ఈ మాచిరాజు మాట ఒకరి వినాలే కానీ ఇంకొకరి మాట ఈ మాచిరాజు వినడు. మీరన్నది నిజమే, కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు వింటే మీ శత్రువైన ఆ రాజశకుని నడి వీధిలో నిలబెట్టవచ్చు. ఏ కలెక్టర్, నువ్వు చెప్పేదేంటి? నిజమే రాజుగారు. చూడేస్పీ, మీరు చెప్పినట్టు ఆ రాజశేఖర్ గారు నడి రోడ్డు మీద నిలబడలేదు. మీ ఇద్దరికి కాళీమాతకి బలిస్తా. అలాగే రాజుగారు. అలా అన్నారు, బాగుంది. ఇంతకు మీరు చెప్పేదేంటి కలెక్టర్? చూడండి, ఈ ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఏంటి? ఉంది రాజుగారు. వినండి రాజుగారు, ఆ రిజర్వాయర్ నిర్మాణం టెండర్ ప్రకటన వచ్చింది. అయితే ఏంటి? ఏమంటారేంటండి? ఆ రిజర్వేర్ నిర్మాణం ఎందరో అన్నదాతలకు అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఆ టెండర్ మీరు వేయాలి. లేదంటే ఆ రాజశేఖర్ టెండర్ వేస్తాడు. దానివల్ల ఈ బొబ్బిలికోట ప్రజల గుండెల్లో దేవుడుగా నిలుస్తాడు. లేదు, వీల్లేదు. ఆ రాజశేఖర్ గారు టెండర్ వేయడానికి వీల్లేదు. అది మాట అంటే అందుకనే ఆ రాజశేఖర్ కంటే ముందు మీరే టెండర్ వేయాలి. అది కాక ఆ రిజర్వాయర్ నిర్మాణ భాగంలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నా ఈ బొబ్బిలికోట నిధి నిక్షేపాలు సాధించవచ్చు. ఏమంటారు? శభాష్ కలెక్టర్, శభాష్. ఇన్నేళ్లకు ఆ రాజశేఖర్ గారి మీద పగ తీర్చుకునే అవకాశం వచ్చింది.
ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆ రాజశేఖర్ గారిని నామరూపాలు లేకుండా చేస్తాను. మరి ఒక్క విషయం, రిజర్వాయర్ నిర్మాణం బొబ్బలికోట పక్కనున్న మీ 500 ఎకరాల భూమిలోనే ఇయ్యాలి. కాబట్టి మీరు ఆ భూమి ఇవ్వటం కుదరదని కరాఖండిగా చెప్పండి. ఆ తరువాత నేను రంగలం దిగుతాను. ఆ టెండర్ మీకు వస్తే పర్వాలేదు, కానీ ఆ రాజశేఖర్ గాడికి వచ్చిందనుకో, అప్పుడు మీ భూమి కింద అతని ఆస్తి మొత్తం హారతి గర్పుల్లా హరించి మీ భూమిని ఇస్తానని చెప్పండి. అందుకు ఆ రాజశేఖర్ గారు ఒప్పుకుంటాడా? ఖచ్చితంగా వింటాడు. ఎందుకంటే ప్రజల మేలు కోరి తన ఆస్తిని ఇవ్వడానికి కూడా వెనకాడాడు ఆ రాజశేఖర్. అయితే ఆ రిజర్వ్ నిర్మాణానికి టెండర్ వెయ్యా. ఎందుకంటే 10 మంది బతకడానికి, ఈ బొబ్బిలిగడ్డ ప్రజల బతుకులు బాగుపడడానికి ఆ రాజశేఖర్ గారు తన ఆస్తి మొత్తం వదులుకుంటాడు. ఇది చాలు. చూడు కలెక్టర్, ఇప్పుడు కదా నా పగ ప్రతీకారం తీర్చుకునేది. ఇటువంటి ఆనంద సమయాన్ని వృధా చేయకుండా ఆనందించండి. అవును రాజు గారు, మరి ఆనంద సమయంలో ఆట పాట ఎందు పండు ఏమంటారు కలెక్టర్ గారు? లెట్స్ ఎంజాయ్. సుబ్బరంగా ఉప్పొచ్చి ఊగించనా, ఊవంటే మోగించనా, శ్రీరామచంద్ర సిగ్గె గోవింద ముద్దుల్లో ముంచేస్తా సామిరంగా, కృష్ణ ముకుంద కొంగ జరింద కోలాటం ఆడేటం సుబ్బరంగా. బంగారు బజ్జి అందరూ మెచ్చే తింగరు బుజ్జి, బాగుంటావే ఆ చందన పట్టు చీరన కట్టు, కళ్ళకు కొంచెం కాటుగా పెట్టు, సరే సరే వన్నెల జింగా వెళ్ళకు ఇంకా దూరం దూరంగా, చెర చెర చక్కెర బిళ్ళ తొక్కుడు బిళ్ళ పక్కకు రమల్లా, శ్రీరామచంద్ర సిగ్గె గోవింద ముద్దుల్లో ముంచేస్తా సామిరంగా, కృష్ణ ముకుంద కొంగ జారింద కోలాటం ఆడేతం సుబ్బరంగా.
వచ్చి ఊగించనా వంటే మోగించనా జనం దిగితే మాత్రమే ఆ నాటకం వాడిస్తా, లేకపోతే లేదు. స్టేజ్ మీద జనం దిగాలి, స్టేజ్ మీద జనం దిగకపోతే మాత్రం నేను నాటకం వాడాను. ఇక మీ ఇష్టం, మేము వెళ్ళిపోమని. ఆ టెండరు మనకే వచ్చింది మాధవి. త్వరలోనే బొబ్బులి వంశం రక్షక్షామలంగా పచ్చధోరణగా కాబోతుంది. మళ్ళీ కానీ ఏంటండి? కానీ అంటే ఆ ప్రాజెక్టు ఆ నరహంతకుడు మాచిరాజు పొలంలో నుంచి పోతుంది. మరి అంతకి దానికి ఇంటాడో ఈనాడో ఆలోచన. ఏంటండి మీరు అంటుంది? ఆ మాచిరాజు పొలంలోనా ఒప్పుకుంటాడంటారా? అవును, ఒప్పుకొని తీరాల్సిందే. వాడు ఒప్పుకుంటే సరే సరే, కానీ మాత్రం నా చేతికి వాడు ఒప్పుకోతే మట్టి అంటించాలి వచ్చింది. సరేనండి, పాప ఏడుస్తుంది, నేను నిద్రపుచ్చేస్తాను. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే కలెక్టర్ గారు, రండి ఇట. చూడండి రాజశేఖర్ గారు, ఈ పాలిట మీరు నిజంగా దేవుడండి. చూడు ఎస్పీ గారు, నేను దేవుణ్ణి కాదు, ఏదో బతుకుదేరు గురించి మా బొబ్బులి ప్రజలు సంతోషంగా ఉంటారని ఆలోచన ఉన్నా కానీ నేను దేవుణ్ణి కాదు. మీ దీక్ష పట్టుదలే ప్రభుత్వ రిజర్వానానికి అంగీకరించింది. కానీ ఏంటి ఎస్పీ గారు, కలెక్టర్ గారు? ఏం లేదండి రాజశేఖర్ గారు, ఏం లేదండి రాజశేఖర్ గారు, ఈ రిజర్వాయర్ నిర్మాణానికి నష్టపరిహారం చెల్లిస్తారని మీకు వాళ్ళకి ఇచ్చి పంపేశారు సార్. చూడండి ఎస్పీ గారు, చూడండి కలెక్టర్ గారు, ఈ రాజశేఖర్ మాట ఇచ్చాడంటే అది జరిగి తీరుతుంది. అయి మారుతురాజు పూరిస్తే వాడు నా కంటి చూప పరిపాలిస్తుంది. మీరు భయపడకుండా మీ పని మీరు చేసుకోండి. అలాగే సార్. అలాగే. ఏం రాజశేఖర్, బాగున్నారా ఏంటి? ఈ బొబ్బిలిగడ్డపై రిజర్వ్ నిర్మాణం చేసి ఈ బొబ్బిలిగడ్డ ప్రజల గుండెల్లో మహాత్ముడిని కావాలని చూస్తున్నావంట. అంతటి మొదగానివా? మార్చిరాజు, నేను మొనగాని కాదు. అవును, నీ అరుచులను అడుగు. నా చేతిలో సౌత్ ఇవ్వగలుగుతున్నా, నీ వాళ్ళని అడుగు. రాజశేఖర్, నేను ఎప్పటికీ బొబ్బిలిగడ్డ ప్రజల గుండెల్లో మహాత్ముడిని కానివ్వను. ఎందుకంటే నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసి మిగిలిన నీ వంశ చరిత్రని నామరూపం లేకుండా చేస్తాను. ఖబర్దార్. నోర్మే, ఇంకొక మాట మాట్లాడావంటే నీ మేడగా తీసి ఆ రిజర్వాయర్కి తెయాలదీస్తా. ఏం మాడుతున్నావు తెలుసా? ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బొబ్బులు గుడ్డపై తిరుగులేని ఆధిపత్యంగా సాగుతున్నావు. కానీ ఇప్పుడు అవి సాగనియను. రే బాబ్జీ, రే రాజశేఖర్,
నువ్వు అనుకున్నది ఏది జరగదు. ఎందుకో తెలుసా? కత్తి కట్టినోడే మగాడు, బాంబులు విసిరినోడే మలగాడు. ఏ బాబ్జీ, నా కత్తికి పదును ఎక్కువ, నా చేతికి దురుసు ఎక్కువ. ఒక్కసారి మడబ మా చరిత్ర గురించి తెలుసా నీకు? మా చరిత్ర గురించి మాట్లాడితే నువ్వు ప్రాణాలతో ఉండవు. నా మాటని మర్యాదగా ఆ రిజర్వ్ వారికి కూలేయండి. రాజశేఖర్, నువ్వు చెప్పినట్టే ఆ రిజర్వ్ నిర్మాణానికి మా భూములు ఇస్తాం. దానికి బదులుగా నువ్వు తరతరాలుగా అంటున్న ఇల్లు దేవదాస్తి మొత్తం మాకు రాసి ఇవ్వాలా? ఇస్తావా? రాజశేఖర్, ఇస్తావా? అదండి, వాళ్ళ మాట విని ఈ ఆస్తిని వదులుకోవద్దు. ప్లీజ్, ఈ ఒక్కసారన్నా నా మాట వినండి. చూడు మాధవి, మా ఈ బొబ్బిలి గడ్డపై తరతరాలుండి మా వంశము నా ప్రాణమైన ఇస్తా కానీ మాట తొలగటము ఈ చరిత్ర లేదు. మాధవి, శభాష్ రాజశేఖర్, శభాష్. ఇచ్చిన మాట కోసం నిజంగా నువ్వు ఈ బొబ్బిలి గడ్డపై బొబ్బిలి పులివే. ఇచ్చిన మాట కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన వంశంలో పుట్టిన వాడివి. ఇంకొక్కసారి ఆలోచించుకో. అన్నయ్య, మాట తప్పడు, మనబ తిప్పడు. పుట్టిన మన రాజశేఖర్ ఇచ్చిన మాట కోసం నిలబడంటావా? మాచిరాజు, మా తాతలు తండ్రులు ఏ నాడైనా మాట తొలగాడా? లేదు. అలాంటి వంశంలో పుట్టిన నేను చరిత్రహీరుని కాను. చరిత్ర లిఖలు తీసుకురా, రాసిస్తా. తమ్ముడు బాబ్జీ, అందుకోరా పేపరు, తీసుకోరా సంతకం. ఏ బాబు పిచ్చి వచ్చిందా? ఏంది అలా నవ్వుతున్నావు? పిచ్చివాడా, మతి భ్రమించింది నాకు కాదురా, నీకు. ఎందుకో తెలుసా? ఎన్నో ఏళ్లుగా మీ కుటుంబానికి మా కుటుంబానికి విరోధం ఉంది. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు. ఇన్నేళ్లకు నా పగ మీ కుటుంబంపై, మీ కుటుంబం మా కుటుంబంపై విజయం సాధిస్తూనే ఉంది. ఇన్నేళ్లకు నా పగ ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. రాజశేఖర్, ఎలా ఉంది నేను బిగించిన పద్మ వ్యూహం? నువ్వు మసించిన పద్మ మార్చిరాజు, నువ్వు బిగించిన పద్మ ఎవరికి? నేను మార్చేవాడు కాదు. పులి, బెబ్బులి, నిన్ను నీ బంధాన్ని తరిమి తరిమి కొట్టిన నా గుండె, నీ గుండె చీల్చి ఈ రక్తం నా రిజర్వ్ వారికి కళ్ళెం చల్లుతా. ఖబర్దార్. రాజు, నువ్వు రెచ్చిపోయి సిల్బాడేలో చెప్తే ఇలాంటి మేము చిన్న పిల్లలు కాదు, రక్తాన్ని తాగే నరభాక్షకులం. రాజశేఖర్, ఇక్కడ మేము చెప్పేదే చట్టం, చేసేదే వేదం. కాదని ఎదురు తిరిగితే నీ అంత్యక్రియ జరపడానికి నీ శరీరం కూడా దొరకదు.
చరిత్ర అంటే మాది. నువ్వు శాసిస్తే సాగడానికి ఇది బబ్బుల వంశ గడ్డ. మీ తాత ముత్తాతలు సాగిన వానికి అందరికి సహాయం చేసిన వాళ్ళేరా. చరిత్ర నుంచి మాట్లాడుకుతున్నా. నీలా గాండించా నిన్ను, పులిలా గాండించా నిన్ను. ఈ బొబ్బలి గడ్డపై చరిత్ర సృష్టిస్తాడ్రా ఈ మాటలు. రే బాబ్జీ, ఈ గడ్డపై కాదురా, ఈ చుట్టుపక్కల కానీ రాయలసీమ కానీ తెలంగాణ కానీ చీటికేస్తే ఎవరికైనా హాని కలిగించేది లేదురా. అమ్మ తోడు అడ్డంగా నరుకుతా. రాజశేఖర్, అరే రాజశేఖర్, నువ్వు ఉండడానికి నిలువున నీడ లేకుండా ఏమిరా నీ ధైర్యం? చంపేస్తాని ధైర్యాన్ని నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఈ బొబ్బిలి గడ్డపై అల్లాపి చల్లుతాను రా. రే బాచిరాజు, నా ధైర్యం గురించి చెబుతున్నావా? నా ఇంటి పేరు సాహసం, నా వంతు పేరు ఖడ్గం. అలాంటిది నా ధైర్యం గురించి చెబుతున్నా. 100కో 1000కో కొనుక్కుంటే వచ్చేది కాదురా ధైర్యం. బెడ్ లో ఉండాలి. భయపా ఏం కూర్చోరా? मारता हो तुम्हें। रे राजशेखर, नी कళ్ళ ముందే నీ భార్య బిడ్డల్ని, రే రాజశేఖర్, నీ కళ్ళ ముందే నీ భార్య బిడ్డల్ని అంతం చేస్తా. నీలో దమ్ముంటే కాపాడుకోరా. తమ్ముడు బాబ్జీ, వాడి భార్య బిడ్డల్ని లాక్కొని రాండ్రా. ఈ బొబ్బిలి గడ్డపై బొబ్బిలి పులివే కదరా, అట్లు తెంచుకొని దమ్ముంటే నీ భార్య బిడ్డల్ని కాపాడుకో. రే బాబ్జీ, ఆ రోజు చేయవేస్తానని ఈమె మొగుడు చేత తల్లి పంపించిందన్నయ్యా. ఇప్పుడు చూడు,
ఇప్పుడు గుడ్డలో ఊడి తీసి అనుభవిస్తానయ్యా. తమ్ముడు పసిబిడ్డ తల్లిని మానభంగం చేయడేంట్రా? వద్దురా, దీని ఒళ్ళో ఉన్న బిడ్డను తీసుకెళ్ళి ఆ ఉయ్యాలో వేయండి. తర్వాత దీన్ని వంటి కాలు మీద నిలబెట్టండి. ఒంటి కాలు మీద నిలబడవే. ఆనాడు నా తమ్ముడు నీ ఒంటి మీద చేసాడని నీ భర్తతో కొట్టి పంపించావు కదే, ఇప్పుడు నాకు ప్రతీకారం తీర్చుకోవాలి కదమ్మా. చెప్పు, మాతృమూర్తిలాగా నీ బిడ్డను కాపాడుకుంటావా లేక ప్రతివతలాగా నీ భర్తను కాపాడుకుంటావా? చెప్పు మాధవి, చెప్పు. రైట్, దుర్మార్గులారా, పులిని బంధించి వేటాడడం మగతనం కాదురా. మీకే గనక దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి ఆయన కట్లు విప్పి చూడండి రా. మిమ్మల్ని ముక్కలుగా నరికి ఈ పంచభూతాలకి పలహారంగా వేస్తాడ్రా. అచ్చు తప్పు. నువ్వు సినిమా డైలాగులు చెప్తే నీ మాటలు వినడానికి మేం మనుషులం కాదు, రక్తం తాగే పిశాచులం. బాబు ఏమండి? ఒంటి కాలు మీద నిలబడవే. మాధవి, నీ భర్త దాహం అని అరుస్తున్నాడు. నీ భర్త దాహం తీరుస్తావా లేక నీ బిడ్డను కాపాడుకుంటావా? చెప్పు మాధవి, చెప్పు. అయ్యో భగవంతుడా, మేమేం పాపం చేసామయ్యా? మాకెందుకు ఇలాంటి పరీక్ష? ఒకవైపు పేగు తెంచుకు పుట్టిన బిడ్డ, మరొక వైపు ఆడదానికి అది ముఖ్యమైన ఐదోతను. నేను దేనిని కాపాడుకోవాలి స్వామి? మాకే బాబు బాబు మీకు దండం పెట్టాలి. ఒక్కసారి నా బిడ్డకి పాలు ఇవ్వనివ్వండి. మీకు రెండు చేతులకి మొక్కుతాను.
ఒక్కసారి నా బిడ్డ ఆకలికి అలమటించిపోతున్నాడు. మా మీద దయ చూపించండి. ఒక్కసారి బిడ్డ నాకు ఇవ్వండి. సినిమా డైలాగులు చెప్పావు కదే తప్పు. నీ భర్తను కాపాడుకుంటావా, నీ బిడ్డను కాపాడుకుంటావా? భర్తనా బిడ్డనా చెప్పు. బాబు 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 భగవంతుడా. ఏమండి నీతి మాలిన కుక్కల్లారా, ఆడదంటే ఏమనుకుంటున్నారా? ఆడతనంలోనే అమ్మతనం కూడా ఉందన్న సంగతి మర్చిపోతున్నారా మీరు? మనిషి బ్రతకటానికి కావాల్సింది, దాహం తీర్చడానికి కావాల్సింది మంచి నీళ్ళే కాదురా. ఆడదాన్ని చనుబాలైనా సరే ప్రాణం నిలుపగలదు అన్న సత్యాన్ని నేను ఇప్పుడు రుజువు చేసి చూపిస్తాను. శభాష్ మాధవి శభాష్. బిడ్డని చంపుకొని భర్తని కాపాడుకున్నావు కదే శభాష్. అన్నయ్య అన్నయ్య ఎలా జరిగిందన్నయ్య? ఎందరిని ఏదరికి చేర్చినా సంగ్రామ ఒంటరిగా మిగలదానావా ఓ కాలమా ఇది నీ కాలమా ఓ కాలమా ఇది నీ జాలమా మమతలు పెంచియా మనసుని విరిచియా తెలగాట మాటలాడదాయమా
నీ కాలమా ఓ కాలం. ఏ మాచిరాజు బాబ్జీ, ఈ బొబ్బిలి ప్రాంతంలో మిమ్మల్ని ఎదుర్కొనే బొబ్బిలి పులి వచ్చిందని గుర్తుంచుకో. నా అన్న వదిన బాబును హతమార్చిన మిమ్మల్ని ఈ కాళీమాతకు బలిస్తాను. ఇదే ఇదే ఈ యోగేంద్ర ప్రతిజ్ఞ.